మనుషులు 3 రకాలు ఉంటారు. మొదటి రకం ఏంటంటే ఉపకారానికి ఉపకారం, మీకు మేలు చేస్తే నాకు మేలు, అంటే మీరు ఒక పూట భోజనం పెడితే నేను కూడా ఒక పూట భోజనం పెడతా. రెండో రకం ఏంటంటే అపకారానికి అపకారం, నువ్వు కీడు చేస్తే నేను కీడు చేస్తాను, నువ్వు చెప్పు కొడితే నేను కూడా కొడతా. మీ ఇల్లు మా ఇంటికి ఎంత దూరమో మా ఇల్లు కూడా మీ ఇంటికి అంతే దూరం. మూడో రకం ఏంటంటే నువ్వు మేలు చేసినప్పుడు నేను కీడు చేస్తాను, నువ్వు ఉపకారం చేసినప్పుడు నేను అపకారం చేస్తాను. ఇప్పుడు ఈ 3 రకాల్లో మనం ఏ రకం? మొదటిదే, రెండవదే, మూడవదే. ఒకవేళ మనల గురించి చెడ్డగా మాట్లాడితేనే మళ్ళీ మనం వాళ్ళతో కలిసి ఉండాలంటే ఇబ్బంది పడతాం కదా, వాళ్ళని భోజనానికి పిలవాలంటే ఇబ్బంది పడతాం కదా. దావీదు కొదమసింహమైన యేసు మనల్ని విడిచిపెట్టక సేద తీర్చి దగ్గరికి పిలిచి అపకారానికి అపకారం చేయక అపకారానికి ఏం చేసినాడు? ఉపకారం చేసినాడు. అది దేవుని నీతి. ఇలాంటి నీతిని గురించి బైబిల్లో చాలా నిర్వచనాలు ఉన్నాయి. ఈ నీతి న్యాయములు అనుసరించే వారి యెహోవాకి ఇష్టం. కీడు చేసేవాళ్ళు ఇష్టలు కాదు, కీడు చేసేవాళ్ళు ఇష్టలు కాదు, కీడు చేసేవాళ్ళు ఇష్టలు కాదు, మంచికి మంచి చేసేవాళ్ళు కూడా. మంచి చేసేవాళ్ళు ఎవరంటే శాస్త్రులు, పరిసయ్యులు. మన టైపు. మీరు ఒక పొడి భోజనం, నేను ఒక పొడి భోజనం. మీరు ప్రార్థన చేస్తే నేను ప్రార్థన చేస్తాను, మీరు ప్రైజ్లాడంటే నేను కూడా ప్రైజ్లాడ. ఇది లోకం అదే అంటది కదా, మీరు బాగుంటే మేము బాగుంటాం. యేసుప్రభు చెప్పింది 2వ మైలు, ఈడుకు మేలు చేయట, అది 2వ మైలు. అది దేవుని నీతి. సిలువ మనకు అదే జ్ఞాపకం చేస్తుంది. మీరు నన్ను సిలువ వేసినారు, నేను మిమ్మల్ని క్షమించిన. మీరు నన్ను దూషించినారు, దిగిరా అన్నారు, నేను మిమ్మల్ని క్షమించిన. మీరు నా మీద ఉమ్మేసినారు, నేను మిమ్మల్ని క్షమించిన. నేను విషమంత కీడు కూడా మీకు చేయలేదు, కానీ నాకు కొండంత కీడు మీరు చేసినారు, నేను మిమ్మల్ని క్షమించిన. ఇది యేసు నీతి. అపకారానికి ఉపకారం చేసి నువ్వు నాకంటే నీతిమంతుడు. సౌలు నీతి ఏంటి? మంచికి మంచి, చెడుకు చెడు. మంచికి కూడా చెడు చేసేది ఆయన నీతి. దావీదు మంచి చేసాడు, ఆయనకి ఏం చెడు చేయలేదు. గొలియాతు వచ్చినప్పుడు ఈ సౌలుకి ఏ కీడు చేయకుండా గొలియాతుని చంపేసి ఇశ్రాయేలుకు విజయం చేసుకుని వచ్చిన మంచే కదా ఇది. ఈ మంచి కీడు చేయటానికి ప్రయత్నం చేసిన మనుషుడు తన నీతి అనే బట్ట కప్పుకొని, వస్త్రం కప్పుకొని, వాటిని ధరించుకొని ఇదే దైవనీతి అని అనుకుంటా. అందుకని యేసుప్రభువు వారు కొండ మీద ప్రసంగంలో దేవుని రాజ్యమును నీతిని మొదట వెదకుడి, తర్వాత మీకు అనుగ్రహించబడు. మనకి ఎందుకు అన్నీ అనుగ్రహించబడట్లేదు? మనం వెతకడం లేదు. ఏం వెతకలేదు? నీతి వెతకట్లేదు. ఏం వెతుకుతున్నా? దుర్నీతి. నీతిని వెతికి వెంటాడాలని, క్రీస్తుని వెతికి వెంటాడాలని, సిలువని వెతికి వెంటాడాలని. ఇలాంటి ప్రభు మనకి హెచ్చరిక చేస్తున్నాడు. మనం ఎంత పడిపోయాం, ఎంత దేవుడికి దూరం అయిపోయాం. అప్పుడు నీతిని వెతికి వెంటాడినప్పుడు ఆయన మనతో పాటు ఉండటానికి ఇష్టపడతాడు.